కొబ్బరి లడ్డులకు కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి, బెల్లం, 3 యాలకులు. పానకం లేకుండానే కొబ్బరి లడ్డూలు చేసి చూపిస్తే ఇప్పుడు 2 కప్పుల పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక పొయ్యి మీద గంజి పెట్టుకొని ఇక గ్రైండర్ పట్టుకున్న కొబ్బరిని అయితే ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది పచ్చి వాసన పోయే వరకు మంచిగా కలుపుకుంటూ ఉండాలండి. దీంట్లోనే నూనె ఉంటుంది కాబట్టి దానికి అడుగంటుకోకుండా ఉంటుందండి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. అసలు దేవునికి కొబ్బరికాయ ఎందుకు కొడతామో తెలుసా అండి? మనం ఈ కొబ్బరి ఆ దేవుడు కొట్టిన కొబ్బరికాయను ప్రసాదం రూపంలోనైనా మనం తింటామని కొబ్బరికాయ కొడతామండి. కానీ ఈ కాలంలో మాత్రం అసలు కొబ్బరికాయను అయితే తింటనే లేము. ఆ కుడుకలను అయితే చక్కెరకాయ వేసుకుంటాను. దాన్ని ఏ విధంగా కూడా మన కడుపులోకి అయితే లోపలికి పోతలేదు ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ నుండి అయినా ఏ విధంగానైనా మనమైతే తినే ప్రయత్నమే చేసుకోవాలి. దాంట్లో చాలా విటమిన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చింది. అలా వచ్చినప్పుడు అయితే బెల్లం వేసుకోవాలి. ఇక మనకి ఇలాంటి ఆనకం అవసరం లేదండి. నేనైతే 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, బెల్లం అయితే డైరెక్ట్ వేస్తున్నా, ఎలాంటి ఆనకం లేదు. అలాగే ఇలాచీలు కూడా వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇది బాగా కలుపుకోవాలి. మంచిగా తిరిగేరాక కలుపుతూనే ఉండాలి. దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్. ఇదే చూడండి ఫ్రెండ్స్, అంతా కలిసిపోతుంది. మంచి బెల్లం కరిగి ఆ కుడక పొడికి అంతా పట్టుకుంటుంది. అందులోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి మంచిగా ఈ పానకం వచ్చేసి అదే మెత్తగా అవుతుందండి. మనకి ఇలాంటి పానకం అవసరం లేకుండా బాగా దగ్గర పడాలండి. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో. మన గంజుకు అతుక్కోకుండా మంచిగా దగ్గరికి అయితే వచ్చింది. ఈ దగ్గరికి వచ్చిందని తీసుకోవాలి. ఇక స్టవ్ బంద్ చేసుకొని మంచిగా కొంచెం చల్లారనివ్వాలి. చూడండి ఇలా దగ్గరికి అయితే వచ్చింది. ఇలా బెల్లం అనేది ఏం లేదండి, మొత్తం కరిగిపోయింది. ఇక స్టవ్ బంద్ చేసుకొని మొత్తం చల్లారనిచ్చినాక ముద్దలా చేసుకోవాలి. మొత్తానికైతే ఇది చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇక నేనైతే ముద్దలు చేసుకుంటున్నా. ఆ మిక్సీ గ్రైండర్ కొంచెం బాగలేదండి, కొంచెం పెద్దగానే వచ్చినాయి. సింపుల్గా రెడీ అయిపోయింది. ఇలా అనగానే వస్తుందండి. చూడు ఎంత జ్యూసీగా ఉంది. చాలా హెల్తీ ఫుడ్ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎంత ఈజీ అంటే 5 నిమిషాలలో అయిపోయే పని అండి. నేనైతే గార్నిష్ కోసం అయితే బాదం పప్పు వాడినండి. అది మీ ఇష్టం ఉంటే వాడుకోవచ్చు, లేకుంటే లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఎంతగానో నోరూరించే కొబ్బరి లడ్డూలు, ఆనకం లేకుండా, నూనె అవసరం లేకుండా చాలా రుచికరమైన టేస్టీ హెల్తీ లడ్డూలు మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. టేస్టీ కొబ్బరి లడ్డూలు రెడీ.